హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా అకాడమీ. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి CBT1 CBT2 దాని సిలబస్ ఏంటి, ఈ 2020లో ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, సిలబస్ అనాలిసిస్ అనేటువంటిది చూద్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ will conduct the recruitment exam for various posts of non-technical popular categories. అవేంటి అంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్కి సంబంధించి. ఇవే కాకుండా ఇంకా చాలా పోస్ట్ వేరియస్ జోనల్ రైల్వేస్లో మనకున్నటువంటి రైల్వే జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జోన్ల వైజ్గా కూడా మనకు ఎగ్జామ్స్ అనేటువంటిది పోస్టులు అనేటువంటివి ఉన్నవి. సో వాటికి సంబంధించి సిలబస్ ఏమున్నది, అసలు ఏంటి, మనం ఏ విధంగా చదివితే ఉద్యోగం అనేటువంటిది ఈజీగా సాధించవచ్చు అనేటువంటి విషయాలను మనం డిస్కస్ చేద్దాం. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఈ వచ్చే డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మనకు డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాదాపు 2019లో జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ తర్వాత వచ్చినటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం. దీని ఎగ్జామ్స్ అనేటువంటివి డిసెంబర్ 15 వరకు వస్తాయి అని చెప్పేసి మనకు న్యూస్ ఉన్నది. ద మినిస్ట్రీ హ్యాస్ రిసీవ్డ్ ఓవర్ 2.42 crore అప్లికేషన్స్. సో దీనికి సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించి 2,42,00,000 అప్లికేషన్స్ అనేటువంటిది ఇప్పటికే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏంటి అంటే 1,40,000 పోస్టులు అనేటువంటివి మనకు అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో 2,42,00,000 అప్లికేషన్స్ ఇప్పటికే మినిస్ట్రీ దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది త్వరలోనే రిలీజ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ద రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ విల్ బీ హెల్డ్ ఫర్ 3 కేటగిరీస్. ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అనేటువంటిది 3 కేటగిరీలలో ఉంటుంది. అవేంటి అంటే నాన్ టెక్నికల్ కేటగిరీ, ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీ అండ్ లెవెల్ 1 ఎంప్లాయీ కేటగిరీస్ అనేటువంటి కేటగిరీస్ ఉంటాయి. దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. స్టేజ్ 1 CBT ఈజ్ ఆఫ్ స్క్రీనింగ్ nature and the standard of questions on the basis of the syllabus and the educational standards prescribed for the post. సో ఒక్కొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క జాబ్కి సంబంధించి అది టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, సో దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేటువంటిది కూడా మనకు ఇన్ డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో CBT1 టెస్ట్ అనేటువంటిది స్క్రీనింగ్ టెస్ట్, CBT2 అనేటువంటిది మెయిన్స్ టెస్ట్ అనేటువంటిది కూడా మనకు ఉంటుంది. సో వన్స్ ద రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్, ద నార్మలైజ్డ్ స్కోర్ ఆఫ్ ది ఎగ్జామ్ షెల్ బీ యూజ్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆఫ్ ది సెకండ్ స్టేజ్ యాజ్ పర్ దైర్ మెరిట్. వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా వాళ్ళ యొక్క స్కోర్స్ను బేస్ చేసుకొని CBT2కి ఎలిజిబులా కాదా, సెకండ్ స్టేజ్కి ఏ విధంగా వెళ్తారనేటువంటిది మనకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సిలబస్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్లో మనకు నంబర్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM అండ్ SCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాట్స్ మొదలగు అంశాలు మ్యాథమెటిక్స్లో మనకు ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనేటువంటిది చాలా కీ. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో దీంట్లో మనము ఫుల్ స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఎక్కువగా ప్రాక్టీస్ ఎక్కువ చేసినట్లయితే మనకు మ్యాథమెటిక్స్లో 30/30 స్కోర్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో మ్యాథ్స్కి కావాల్సిందల్లా 100% ప్రాక్టీస్. అంటే ఈ నాన్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి అన్నింటికీ కూడా మీరు ప్రాక్టీస్ అనేటువంటిది ఎక్కువ చేసుకోవాలి. నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, రీజనింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎగ్జామ్స్ ఎక్కువగా రాస్తూ
ఎవరైతే ఎక్కువగా ప్రాక్టీస్లో ఉంటారో వాళ్ళ తప్పుల్ని ఇప్పుడే ఇక్కడ తెలుసుకోవచ్చు. తప్పుల్ని తెలుసుకుంటూ వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. సో మీరు మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, లేకపోతే జనరల్ స్టడీస్ కావచ్చు, దాంట్లో ఏ ఏరియాలో మీరైతే స్ట్రాంగ్గా ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చేసినట్లయితే మనకు రిజల్ట్స్ అనేటువంటివి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసినట్లయితే దీంట్లో సిలబస్లో అనాలజీస్, కంప్లీషన్ ఆఫ్ నంబర్, ఆల్ఫాబెటిక్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, similarities and differences, relationships, analytical reasoning, syllogism, jumbling, Venn diagrams, puzzle, data sufficiency, statement conclusion, statement courses of action, decision making, maps, interpretation of graphs. సో ఇది జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సిలబస్. దీంట్లో మన మ్యాథమెటిక్స్ కానీ జనరల్ ఇంటెలిజెన్స్ కానీ సో దీంట్లో మనము మ్యాక్సిమం ఒక స్టూడెంట్ ఒక 70% స్కోర్ చేయగలిగినట్లయితే, 70% కరెక్ట్ ఆన్సరింగ్ ఇచ్చినట్లయితే ఆయన క్వాలిఫై అవ్వడం అనేటువంటిది గ్యారెంటీ. దాంట్లో ఎలాంటి డౌట్ అనేటువంటిది కూడా ఉండదు. మనకు చాలా క్లియర్గా ఈ యొక్క 60-70% క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ ఉంటే మనకు జాబ్ రావడం అనేటువంటిది గ్యారెంటీ అని నేను చెప్తున్నాను. జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ అంతర్జాతీయకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అంటే ఎగ్జామ్కి ముందున్నటువంటి 4 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ మనం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సరిపోతుంది. అంతేకాకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, మాన్యుమెంట్స్ అంటే కట్టడాలు, భారతదేశం యొక్క కల్చరు, భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి, తర్వాత లిటరేచర్, రచనలు, సాహిత్యం అంటారు, ఇండియన్ సాహిత్యం, భారతదేశ సాహిత్యం, తర్వాత ప్లేసెస్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. దానికి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బాగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మనకు చైనాకు భారతదేశానికి యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి అక్కడ లద్దాఖ్లో చాలా విషయాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఆ బార్డర్లో జరిగేటువంటి సంఘటనలకు రిలేటెడ్ జాగ్రఫీ చూసుకుంటే లద్దాఖ్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది, అది మనం మ్యాప్లో కరెక్ట్ పాయింట్అవుట్ చేసుకొని ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ సాహిత్యానికి సంబంధించి ఈ కాలంలో ఎవరైనా రచనలు చేసినట్లయితే, ఇటీవల చూసినట్లయితే మనకు కరణ్ జోహార్ తన యొక్క ట్విన్స్ పిల్లల గురించి వాళ్ళ యొక్క పెరుగుదలలో ఎలాంటి తన ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అనేటువంటిది ఒక పుస్తకం రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఇటీవలి కాలంలో దలై లామా కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. సో ఇలాంటి పుస్తకాలు ఏవైతే పాపులర్ వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క పుస్తకాలు ఎవరు రాశారు, దేనికి సంబంధించి అనేటువంటి అంశాలను మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండేటువంటి జనరల్ సైన్స్ తర్వాత లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి, బయాలజీకి సంబంధించి అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవి స్టాండర్డ్ క్వశ్చన్సే కాబట్టి మారాయి కాబట్టి ఎన్సీఆర్టీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఏం అడుగుతున్నారు అనేటువంటి కలెక్షన్స్ మన బుక్స్ దొరుకుతుంటాయి బయట, అవి తీసుకొని చదివితే సరిపోతుంది. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, సో భారతదేశం యొక్క చరిత్ర, తర్వాత స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి అంశాలు, సో ఆ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి నేషనల్ మూవ్మెంటు అవి చదువుకుంటే సరిపోతుంది. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, సో భారతదేశానికి సంబంధించినటువంటిది, తర్వాత ప్రపంచానికి సంబంధించినటువంటి ఫిజికల్, సోషల్, ఎకనామికల్, జాగ్రఫీ అంటే అన్నీ వస్తున్నాయి చూడండి. సో జాగ్రఫీ చదవాలి, ఎకానమీ చదవాలి, సాంఘిక అంశాలు, సోషల్ అండ్ సాంఘిక అంశాలు అంటే మనము ప్రతిరోజు న్యూస్ పేపర్స్ చదివినట్లయితే
దాంట్లో వచ్చేటువంటి సాంఘిక అంశాలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్, భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నది, అసలు ఇండియన్ పాలిటీ ఏంది, కాన్స్టిట్యూషన్ ఏంది, గవర్నెన్స్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాలు, రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు మనల్ని అడిగే అవకాశం అనేటువంటిది ఉన్నది. సో రాజ్యాంగానికి సంబంధించి చాలా అమెండ్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో వాటి వల్ల ఏ విధంగా ఇంపాక్ట్ జరగబోతుంది, ఇప్పుడు ఇటీవల వస్తున్నటువంటి కోవిడ్-19కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి అంశాల మీద మనం దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. సో ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో స్పేస్కి సంబంధించి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి, సో మనము గగనతలానికి ఏమి పంపిస్తున్నాము, ఏమేమి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు ఏమిటి, సో చంద్రయాన్ 1 ఏంది, చంద్రయాన్ 2 ఏంది, చంద్రయాన్ 3 ఏంది, వాటికి సంబంధించిన అంశాలు, నాసా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో కొన్ని దేశాలు కూడా స్పేస్ సంబంధించి వాళ్ళు కూడా ఎంట్రీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎవరిచ్చారు, ఎలాంటి మిసైల్స్ని పంపిస్తుంది అనేటువంటి అంశాలను మనం చూసుకోవాలి. ఇటీవల కాలంలో మన భారత రక్షణ శాఖ మంత్రి రష్యాకు వెళ్ళి AK-47కి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. వాటిని తయారు చేయించుకోవడం కోసం మనం అప్డేట్ అవుతున్నాం మిసైల్స్లో కూడా. సో ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనము చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత బేసిక్ కంప్యూటర్స్లో ఉన్నటువంటి బేసిక్స్, వెరీ బేసిక్స్. సో ఇంతకుముందు ఒకసారి అడిగాడు, మనం డైలీ యూట్యూబ్ చూస్తుంటాం, యూట్యూబ్ యొక్క CEO ఎవరు అని అడగడం అనేటువంటిది జరిగింది. సో ఫేస్బుక్ యొక్క CEO ఎవరు, తర్వాత అబ్రివేషన్స్ ఏమున్నాయి కంప్యూటర్స్లో, వైరస్లు అంటే ఏమిటి, స్పామ్ అంటే ఏమిటి, సో ఇలాంటి క్వశ్చన్స్. తర్వాత ఇన్పుట్ డివైసెస్ అంటే ఏమిటి, అవుట్పుట్ డివైసెస్ అంటే ఏమిటి అనేటువంటి అంశాలు బేసిక్ సంబంధించినటువంటి. మౌస్ అంటే ఇన్పుటా అవుట్పుట్ డివైసా, స్క్రీన్ అనేటువంటిది ఇన్పుట్ డివైసా అవుట్పుట్ డివైసెస్ అనేటువంటి మెయిన్ చిన్న క్వశ్చన్స్, బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది కంప్యూటర్స్ మీద చాలా అవసరం. తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది. తర్వాత ఇండియన్ ఎకానమీ, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. సో ఫేమస్ పర్సనాలిటీస్ భారతదేశానికి సంబంధించి, తర్వాత ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు. సో దీంట్లో మాత్రం సిలబస్ చాలా ఎక్కువ ఉంది. జనరల్ అవేర్నెస్లో ఇండియా ఒకటే కాక వరల్డ్ కూడా తీసుకెళ్ళింది కాబట్టి మనకు చాలా సిలబస్ అనేటువంటిది వ్యాస్ట్గానే ఉన్నదని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఫ్లోరా అండ్ ఫౌండ్ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా. ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి భారతదేశంలో, గవర్నమెంట్ ఏమున్నాయి, పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, అవి ఎలాంటి కార్యక్రమాలను చేపడుతున్నది. సో ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి కోవిడ్-19కి సంబంధించి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి, గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తుంది, ఇన్సూరెన్స్ ఏ విధంగా ఇస్తున్నది, ఎలాంటి స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి అనేటువంటి అంశాలను మనము బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏం కావాలి ఏంటి అనేటువంటి అంశాలను కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టొచ్చు. సో మేము కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిదీ కూడా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ యాప్, వ్యోమా అకాడమీ కరెంట్ అఫైర్స్ యాప్లో మేము అప్డేట్ చేస్తున్నాము. వాటిని మీరు ఈ వీడియో కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో వాటిని చూసుకోవచ్చు. మీరు చూసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ కావచ్చు. క్విజ్ కూడా డైలీ కండక్ట్ చేస్తున్నాం, అవి చూడొచ్చు. అంతేకాకుండా అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కూడా వీడియోస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చూడండి. చూసి మనము టెస్టులు కూడా పెట్టేద్దాము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి. వాటిని కూడా మనము సీరియస్గా ఎగ్జామ్స్ రాసినట్లయితే మనకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.